హాయ్ నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. ఇప్పుడు ఒక మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తాము. అక్కడ పూర్తి మెజార్టీ రాలేదు, విజయ్కి పూర్తి మెజార్టీ రాలేదు. ఇటు కాంగ్రెస్ మినహా ఎవ్వరు కూడా డైరెక్ట్గా కలిసి రావట్లేదు. ఫస్ట్ ఇస్తా అంటున్నారు, తర్వాత ఇవ్వనంటున్నారు. మరో 6 సరే అన్నారు, కానీ అంటేనే ఇప్పుడు సీఎం కుర్చీ దక్కని పరిస్థితి, విజయ్కి దక్కని పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యేలు చీలకుండా అందరినీ రిసార్ట్కి తరలించేసింది అన్నా డిఎంకే. మరో దారిలో డిఎంకే అయితే మరో ప్రయత్నం అయితే చేస్తుంది. మొత్తం మీద తమిళ రాజకీయాల్లో వానమాలు దిద్దుకుంటున్నటువంటి టీవీకే అధినేత విజయ్కి స్టార్టింగ్లోనే ఒక కఠిన పరీక్షలు అయితే ఆయన అయితే ఎదుర్కొంటున్నాడు. రాజకీయంగా ఆయనకి అనుభవం లేకపోవడం అది స్పష్టంగా కనిపిస్తుంది మనకి. అలాగే ప్రభుత్వ ఏర్పాట్లో ఇంకా ఆలస్యం జరుగుతూ ఉంది. ఎలా డీల్ చేయాలో తెలియని పరిస్థితి. ఆయన దగ్గర సీనియర్లు ఉన్నారు, 5 సీనియర్లు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏది అడ్వైజ్ చేయడానికి, అయినప్పటికీ కూడా పాపం కంటిన్యూ ఎవరితో ఎట్లా వెళ్ళాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది తెలియకుండా పోయింది. ప్రజా తీర్పులో మెజార్టీకి కాస్త వెనుకబడటమే ఈ యొక్క ప్రాబ్లము అనేది రైజ్ అయినట్టుగా మనకైతే కనిపిస్తుంది. తమిళనాడులో ప్రస్తుతం ముక్కోణ రాజకీయ చదరంగం రసవత్తరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ శరవేగంగా మారుతున్నటువంటి ఈ పరిణామాలు క్షణక్షణం అసలు పొద్దున్న నుంచి 4 రోజులు, ఇవాళ 5వ రోజు, 5 రోజులుగా రిజల్ట్స్ వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి అయితే ఏర్పడిపోయింది. టీవీకే అధికారంలోకి వస్తుందా, విజయ్ సీఎం అవుతారా, పగ్గాలు చేపడతారా అని చెప్పేసి ఆయన అభిమానులు కానీ ఆ పార్టీకి ఓటేసిన వాళ్ళు కానీ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏ క్షణంలో ఏమేమి తారుమారవుతాయో, ఏమవుతుందో అని చెప్పేసి వాళ్ళు ఒక్కళ్ళే కాదు, ఓన్లీ తమిళనాడే కాదు, ఏ దేశం యావత్తు కూడా ఇదే పరిస్థితి అయితే చూస్తోంది, ఆసక్తిగా గమనిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 7నే అంటే గురువారం నాడే ఆయన చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా విజయ్ అనే నేను అని చెప్పి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ పాపం దక్షిణాదిలో అత్యధికంగా కర్ణాటకలో 224 ఉంటే 234 స్థానాలు కలిగినటువంటి తమిళనాడులో టీవీకే 107 స్థానాల దగ్గర, అంటే విజయ్ రెండులో పోటీ చేశాడు కాబట్టి అలా అక్కడికే ఆగిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకేమో 118 కావాలి, 118 ఎమ్మెల్యేలు కావాలి. ఇట్లా ఏ పార్టీకి కూడా మెజార్టీ దక్కని పరిస్థితి హంగిచ్చారు తమిళ ప్రజలు. డిఎంకే కూటమికేమో 73, అన్నా డిఎంకే కూటమికేమో 53 స్థానాలు విజయం సాధించాయి. 107 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో ప్రభుత్వ ఏర్పాటు విజయ్ ముందుకు వచ్చి ఈ నెల 6న గవర్నర్ రాజేందర్ని ఫస్ట్ కలిశారు, ఆర్లేకర్ని. తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. తిరిగి గురువారం మళ్ళీ రెండోసారి గవర్నర్ని కలిశారు. తర్వాత అవసరమైనటువంటి పూర్తి మెజార్టీని మీరు తీసుకురావాలని చెప్పేసి ఆయన అయితే చెప్పారు. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసినట్టుగా నిన్న కూడా చెప్పుకున్నాం మనము. ఇక్కడ విజయ్ చిన్న మిస్టేక్ చేసినట్టుగా రాజకీయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. అదేంటంటే తనకున్నటువంటి అసెంబ్లీలో నాది హైయెస్ట్ ఇది ఉన్నటువంటి పార్టీ, సీట్లు ఉన్నటువంటి పార్టీ అని చెప్పి ఆయన 107, 108 అది తీసుకెళ్లి చూపిస్తే సరిపోయేది గవర్నర్కి. కానీ ఆయన ఏం చేశాడంటే నా భాగస్వామ్యాలు 118 అన్న ఉద్దేశంలో నాకు భాగస్వామ్యాలు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ లేఖలు కూడా తీసుకెళ్తున్నది. ఇప్పుడు ఏర్పడబోయేది కూటమి, ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి కూటమి అంటే ఖచ్చితంగా 118 ఉండాలి అని చెప్పేసి గవర్నర్ షరతు పెట్టే అవకాశం ఉంది. గవర్నర్ని సరే వెనక నుంచి బీజేపీ నడిపిస్తుందా లేదా అనే తర్వాత సంగతి పెడితే గవర్నర్కి విచక్షణ అధికారం ఉంటుంది ఈ విషయంలో. మన సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సాల్వే చెప్పినట్టుగా గవర్నర్కి విచక్షణమైనటువంటి అధికారం ఉంటుంది. హైయెస్ట్ సీట్లు ఉన్నటువంటి పార్టీని పిలవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆయన కూడా అభిప్రాయపడ్డారు. కూటమి ఎవరు ఎక్కువ మంది తీసుకొస్తే వాళ్ళకి ఇచ్చే అవకాశం కూడా ఆయనకు అవకాశం ఉంటుంది. అందుకని ఆయన కామెంట్లు కూడా దాని మీద వచ్చినాయి. ఒక ఏదో ఛానల్కు దీంట్లో ఇచ్చిన కామెంట్లలో నేను ఎవరు హైయెస్ట్ని పట్టుకొస్తే వాళ్ళకి ఇస్తాను అని చెప్పేసి ఆయన చేసిన కామెంట్ కూడా వచ్చింది. అయితే టీవీకే అధినేత మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి మద్దతు కూడగొట్టుకోవడంతో పాటు గవర్నర్ను ఇప్పటికే 2 సార్లు 3 సార్లు కలిశారు. కూటమి నుంచి డిఎంకే నుంచి వైదొలిగినటువంటి కాంగ్రెస్ ఏమో తన 5 ఎమ్మెల్యేల మద్దతు ఇస్తామని ప్రకటించింది. ఆ తర్వాత సిపిఐ, సిపిఎం, విసికే వీళ్ళందరూ మద్దతు కోరుతూ విజయ్ లెటర్లు రాశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరెవరు మద్దతు ఇస్తున్నారు, అసలు మెజార్టీ నిరూపించుకునే పరిస్థితి విజయ్కు ఉందా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు మరి ఏర్పాటు చేసిన తర్వాత తీరా ఏదో ఒక 6 నెలలు నడిపించో, సంవత్సరం నడిపించో గద్దెదించే ప్రమాదం ఉందా అనేది కూడా అనిపిస్తుంది. అలాగే మరి వీటన్నిటి వెనక అంటే తన మిత్రపక్షాలను కూడా దీంట్లోకి పంపుతున్నారు స్టాలిన్. తర్వాత ఏదో టైంలో అదును చూసి దెబ్బకొట్టే అవకాశం ఉందా అనే ఒక డౌట్ కూడా వస్తుంది. ముఖ్యంగా కమ్యూనిస్టులు బయట నుంచి మాత్రం జస్ట్ ప్రభుత్వం ఏర్పాటు కోసం మాత్రమే మేము ఇస్తున్నాం తప్ప మేమేమి ప్రభుత్వంలో చేరమని చెప్పేసి కమ్యూనిస్టులు చెప్పారు. ఎందుకు అంటే డిఎంకేతో వాళ్ళు కలిసి ఉన్నారు, డిఎంకేతో ఎన్నో ఏళ్లుగా కూటమి పెట్టుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళు డిఎంకేని వదులుకోవడానికి ఇష్టం లేదు. అంటే వాళ్ళు
స్టాలిన్ యొక్క అనుమతి లేకుండా వచ్చి డైరెక్ట్గా ఈ విజయ్కి సపోర్ట్ చేసే అవకాశం అయితే లేదు. కాబట్టి దీని వెనక స్టాలిన్ నడిపిస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సరే, ఈ మొత్తం విషయాల మీద అసలు ఏం జరుగుతోంది, ఏంటి, ఇది ఎటువైపు దారి తీస్తుంది, హంగ్ అసెంబ్లీ మళ్ళీ ఎన్నికలు వస్తాయా, లేదా ఏంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మనం మన పొలిటికల్ బ్యూరో రాజ్కుమార్ అందిస్తారు. రాజ్కుమార్ని ఒకసారి అడుగుదాము దాని విషయాలు. రాజ్కుమార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విష్ణు గారు. ఏంటి అసలు, అంటే మొత్తం మరి విజయ్ అసలు ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయా ఏంటి, అసలు ఎన్ని ట్విస్టులు తిరుగుతున్నాయి అసలు ఇప్పటివరకు కూడా? నిన్న రాత్రి అయిపోతుంది, గవర్నర్ నుంచి లెటర్ వస్తుంది అనుకుంటే తీరా వచ్చేసరికి వాళ్ళు కొంతమంది ప్లేట్ ఫిరాయించడం కానీ ఇవన్నీ జరిగినాయి. మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు దీన్ని? సో గుడ్ మార్నింగ్ విష్ణు గారు. ఇప్పటివరకు మీరు అంతా వివరించినట్టుగా వాస్తవానికి తమిళనాడు రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఒక సినిమాలో పోలిన రీతిగా ఇవాళ ఈ యొక్క తమిళనాడు రాజకీయాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా విజయ్ ముఖ్యమంత్రి అయిపోతాడు, విజయ్ అనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చాలా కళ్ళగన్నారు. చాలా మంది కూడా భావించారు. అంతా రెడీ చేసుకున్న సందర్భంలో ఒక్కసారిగా గవర్నర్ రూపంలో కొట్టిస్ట్ వచ్చేసింది. సో మీరు చెప్పినట్టుగా విజయ్కి రాజకీయ అనుభవం కానీ, అంటే అటు డిఎంకే కానీ ఇటు ఏఐడిఎంకే కావచ్చు, లేదా అటు బీజేపీ కానీ, వీళ్ళందరూ కూడా రాజకీయ చతురత కలిగిన నేతలు. సో అధికారం కోసం వాళ్ళు ఎప్పుడు ఏ స్టెప్ వేయాలనేది వాళ్ళకి చాలా అనుభవం ఉంది. అందుకనే ఇక్కడ బీజేపీ కూడా చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి ఒక్కొక్కటి తన మెజార్టీ పెంచుకుంటూ వస్తుంది. సో రాజకీయ అనుభవం, ఎప్పుడు ఏం చేయాలి. సో విజయ్ రాజకీయాలకు కొత్త, డైరెక్ట్ సినిమా రంగం నుంచి డైరెక్ట్ పాలిటిక్స్కి వచ్చాడు. ఎప్పుడు కూడా ఎమ్మెల్యే కానీ మంత్రికి కానీ లేకపోతే ఇంకే బాధ్యతలు అతను తీసుకోలేదు. కాబట్టి ఈ అధికారం చేపట్టాలంటే ముఖ్యంగా ఎమ్మెల్యేల మెజారిటీ కావచ్చు, వాళ్ళను తన వైపు లాక్కోవడం కావచ్చు, లేదంటే ఇవన్నీ చాలా అవసరం. ఇక్కడ అయిపోయింది, సింగిల్ లార్జెస్ట్ ఫాస్ట్ నాదే కాబట్టి ఖచ్చితంగా నన్ను పిలుస్తారని భావించాడు. కానీ ఇక్కడ ఎదురు దెబ్బ తాకింది. ఆయన యొక్క ప్లాన్ అంతా బెడ్స్ కొట్టినట్టు కనబడతా ఉంది. సో మన పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రేపు ప్రమాణ స్వీకారం, ఎల్లుండి ప్రమాణ స్వీకారం అయిపోయింది, అన్ని ఏర్పాట్లు అంటున్నారు. కానీ ఇక్కడ మెజారిటీ దగ్గరకు వచ్చేసరికి ఆగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, స్పష్టంగా కనబడుతుంది రాజకీయ అపరిపక్వత. అంటే ఆయన రాజకీయ అనుభవం లేకపోవడం. సో ఎప్పుడు ఏ స్టెప్ వేయాలి, ఏ పార్టీతో ఎప్పుడు మాట్లాడాలి. సో ఒక ఎమ్మెల్యే ఉన్నా, ఇద్దరు ఉన్నా, కొన్ని సార్లు మనం చూసాం గతంలో వాజ్పేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో కూలిపోయింది, ఒకే ఓటు. సో ఆ అనుభవము అనేది విజయ్కి లేదు. లేకపోతే ఆయన వెనుక ఎవరైనా రాజకీయ మరి అనుభవం ఉన్న వాళ్ళు కానీ సలహాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారో లేదో మనకంత తెలియదు. కానీ సో ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ డిఎంకేతో వీళ్ళు కాంగ్రెస్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, విసికే కానీ, ఏదైతే ఐయుఎంఎల్ కానీ, వీళ్ళందరూ డిఎంతో పొత్తు కొనసాగుతున్నారు. వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు. వాళ్ళు బయటికి రావడానికి సంబంధించి ఏం చేయాలి. సో అటు విజయ్ చేయలేకపోయారు. ఎందుకు అంటే అందరూ ఒక ఓవర్లుక్ లో అయిపోయారు. దీన్ని గమనించలేదు. ఖచ్చితంగా నన్నే గవర్నర్ పిలుస్తారు, నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, ఒక 5, 6, 7 కదా, ఒక మా అంటే 10 కదా, ఖచ్చితంగా 10 సీట్లు నేను ఎక్కడొక్కడ, ఈజీ మ్యాటర్ అయిపోయింది అని అనుకున్నారు. కానీ ఇక్కడ రీసార్ట్ రాజకీయాలు మనకు తెలుసు, మన దేశంలో కానీ సౌత్ లో కానీ చిన్న ఎంపీపీ ఎలక్షన్ కూడా, జెడ్పీ చైర్మన్, ఎంపీపీ సెలక్షన్స్ కూడా రీసార్ట్ రాజకీయాలు నడుస్తున్న పరిస్థితులు ఇవాళ. అలాంటిది ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అంత ఈజీ కాదు. ఇక్కడ అది స్పష్టంగా మనకు తమిళనాడు రాజకీయాలు స్పష్టంగా కనబడుతుంది. ఈ యొక్క విజయ్ పార్టీ అధికారం రావాలంటే సో ఎమ్మెల్యేల విషయంలో, మెజార్టీ విషయంలో ఖచ్చితంగా కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది, ఒప్పించాల్సిన అవసరం ఉంది. ఆ ఒప్పించలేకపోయాడు. ఎక్కువైతే సీట్లు వచ్చాయి, కానీ ఇతర పార్టీలను, అంటే ఒక 2 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలను, అటు సిపిఐ కానీ సిపిఎం కానీ ఒకసారి మద్దతు ఇస్తామంటున్నారు, ఒకసారి ఇవ్వమంటున్నారు. ముఖ్యంగా విసికే ఐయుఎంఎల్ ఈ 2, ఇంకొక 2, మొత్తం 6 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎలాగో బయటకు వచ్చింది, ఎందుకంటే కాంగ్రెస్ కి అనుభవం ఉంది, కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ముందే వచ్చారు, మద్దతు ఇచ్చారు. కానీ మిగతా పార్టీలు ఏవైతే చిన్న పార్టీలు ఉన్నాయో, 2 ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు
స్టాలిన్ తో బయటికి అంటే స్టాలిన్ నుంచి బయటికి రావడం వాళ్ళు ససమీర అంటున్నారు. దీనికి కొంత ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఏమన్నా అయిందా, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇట్లా విజయ్కి ఇట్లా అయిందా అని కొంతమంది రాజకీయ నిపుణులు అంటే భావిస్తున్నారు. రాజ్కుమార్ అసలు ఎందుకంటే ఈ మిత్రపక్షాలు వచ్చి విజయ్కి సపోర్ట్, డిఎంకే మిత్రపక్షాలు వచ్చి కమ్యూనిస్టులు కానీ వీళ్ళు కానీ సపోర్ట్ చేయటం ఇదంతా అంటే అసలు డిఎంకేనే తెర వెనుక నడిపిస్తుంది. అసలు వాళ్ళు కూడా ఏదో అన్న డిఎంకే కలిసి ఒక కూటమి ఏర్పాటు చేద్దాం అది ఇదని అనుకున్నారు. అది కాలేదు కాబట్టి మళ్ళీ విజయ్కి అవకాశం ఉంది ప్రాబ్లం కాబట్టి అట్లా ఏమన్నా డిఎంకే నడిపిస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి మిత్రపక్షాలు ఆయన డిఎంకేని వదిలి రావడం అనేది కష్టం. అందులో మీరు చూశారు కమ్యూనిస్టులు ఏమో మేము బయట నుంచి ఇస్తాం కానీ లోపలికి రామని చెప్పేసి అని అంటున్నారు. ఎట్లా ఉంటుంది ఇది? ఎగ్జాక్ట్ కరెక్టే మీరు అన్నది. ఎందుకంటే డిఎంకే స్టాలిన్ వచ్చేసి వాళ్ళు చాలా అనుభవం గల వాళ్ళు. జయలలిత పార్టీని ఎదుర్కొని వచ్చిన పార్టీ డిఎంకే. సో కాబట్టి స్టాలిన్ దీని వెనుక, ఎందుకంటే అధికారం పోయింది. ఒక అధికారం పోయిన తర్వాత నెక్స్ట్ పార్టీకి కానీ నెక్స్ట్ వ్యక్తికి కానీ, అది కూడా రాజకీయ ఎలాంటి అనుభవం లేని ఒక కొత్త వ్యక్తికి, చిన్న వయసులో ఉన్న వ్యక్తికి ఒక రాష్ట్రాన్ని అప్పచెప్పడం, అధికారాన్ని పంచడం అనేది ఒకవేళ అవకాశం వస్తే ఆపే ప్రయత్నం చేస్తారు. మనం చాలా చూసాం, మెజారిటీ లేకున్నా కూడా ఆపుతారు. అలాంటిది అంటే వాళ్లకు మెజారిటీ లేదు, అవకాశం లేకున్నా ఒక్కొక్కసారి ఎమ్మెల్యే కొనుగోలు చేసే పరిస్థితి. ఏది ఎక్స్ గవర్నమెంట్, తాజా మాజీ గవర్నమెంట్ ప్రభుత్వాలు కొత్త పార్టీకి కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వరు, ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు స్టాలిన్ కు ఒక అవకాశం వచ్చింది. ఈ యొక్క తన ఏవైతే మిత్రపక్షాలు ఉన్నాయో ఈ మిత్రపక్షాలు ఒకవేళ మద్దతు ఇవ్వకపోతే విజయ్కి ఖచ్చితంగా అధికారంలోకి రారు, ఇంకో అవకాశమే లేదు. అయితే ఏఐడిఎంకోతో పొత్తు పెట్టుకోవాలి, ఆ పని విజయ్ చేయడం తెలుసు, ఎందుకంటే అందులో బీజేపీ ఉంది. కాబట్టి ఇక అవకాశం స్టాలిన్కి వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా విజయ్ని లేవరించే ప్రయత్నం చేస్తున్నాడని కూడా చాలా మంది భావిస్తున్నారు. ఇది వాస్తవం. ఎందుకంటే తనతో పాటు ఉన్న మిత్రపక్షాలైన సిపిఐ, సిపిఎం, విసికే ఏవైతే ఉన్నాయో ఐయుఎంఎల్, వీటిని స్టాలినే ఆపుతున్నాడు. ఒకవేళ అవకాశం వస్తే మనమే ఎందుకు గవర్నమెంట్ ఫామ్ చేయకూడదు, మళ్ళీ రెండోసారి కూడా నేనే ఎందుకు సీఎం కాకూడదు, లేదా నా కుమారుడు ఆల్రెడీ ఉన్నాడు, ఎందుకంటే ఈయన ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, ఉదయనిధి ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఓడిపోయినా సీఎం కావాలని ఏం లేదు. చాలా సార్లు సీఎం అయిన తర్వాత ఎవరినొకరిని రాజీనామా చేయించి మళ్ళీ ఎమ్మెల్యే కావచ్చు, అది పెద్ద సాధ్యంగా ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, రెండు అవకాశాలు ఉన్నాయి. సో మళ్ళీ మొత్తం మీద స్టాలినే అంటే డిఎంకే మళ్ళీ అధికారం రావాలి. కావాలంటే దానికి ఎవరితోనైనా ఏయండి, డిఎంకే కానీ లేకపోతే ఇటు విజయ్ పార్టీ నుంచే కొంతమందిని అవసరం అనుకుంటే తీసుకోవచ్చు. మేబీ ఛాన్సెస్ రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న విజయ్ పార్టీ ఇలా చేస్తుంటే విజయ్కి అనుభవం లేదు, పరిపక్వత లేదు, మనకి ఎట్లాగూ అధికారం వచ్చే అవకాశాలు లేవు అని ఇక్కడ ఎమ్మెల్యేలు భావిస్తే ఖచ్చితంగా స్టాలిన్ తో పోయే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా జరగచ్చు. ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్స్ వేరు, ఎలక్షన్ ముందు వాగ్దానాలు వేరు, ఎలక్షన్ అయిన తర్వాత అధికారం కోసం చేసే ప్రయత్నాలు వేరు. మనం చాలా సార్లు చూసాం. అదంతా కూడా పక్కన పెట్టేస్తారు. ఒకటే లక్ష్యం, వాళ్ళకి అధికారం కావాలి, ఆ సీఎం సీటు కావాలి, లేదా మంత్రి పదవులు కావాలి. దీనికోసం ఎమ్మెల్యేలు ఏమైనా చేయొచ్చు. ఒకవేళ విజయ్ పార్టీ నుంచే స్టాలిన్ కి సపోర్ట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ స్టాలిన్ కూడా కొంత అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని వాడుకుంటున్నాడు. అందుకే ఆ చిన్న పార్టీలను బ్రేక్ చేస్తున్నాడు. వాళ్ళు నిన్న కంప్లైంట్ కూడా కొన్ని వార్తలు వచ్చాయి, అసలు మేము మద్దతే ఇవ్వలేదు, మాది లీడరే ఇవ్వలేదు మద్దతు ఇచ్చినట్టుగా, ఇదంతా కూడా వడ్డీదే, సో మేము ఎట్టి పరిస్థితుల్లో విజయ్కి మేము మద్దతు ఇవ్వట్లేదు అనే కామెంట్ చేశారు. మొన్ననేమో డైరెక్ట్ బాహాటంగా బయటకు వచ్చి చెప్పారు మేము విజయ్కి మద్దతు ఇస్తున్నామని. సో ఇదంతా ఒకటే, మన ఇదంతా ఈ ఎపిసోడ్ లో చూస్తే విజయ్కి స్టెప్స్ ఎప్పుడు ఏదయ్యాలి అనేది తెలియదు. మనం ఒకవేళ ఆంధ్రప్రదేశ్ విషయానికి చంద్రబాబు నాయుడు కానీ, కేసీఆర్ కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు ఒకవేళ చూసినట్లయితే, లేకపోతే అక్కడ స్టాలిన్ కానీ ఇంకా చాలా మంది మనం రాజకీయ నాయకులను చూసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. అంటే బిఫోర్ ఎలక్షనే నాకు గనక మెజారిటీ తక్కువ అయితే ఏం చేయాలి, ఒకవేళ 10, 20, 30 తగ్గినాయి, లేకపోతే 5 తగ్గినాయి, నేనేం చేయాలి, ఎవరిని తీసుకోవాలి. సో వాళ్ళతో మాట్లాడి పెట్టుకోవడం ముందే, వాళ్ళు ఎవరితో వింటారు. ఎందుకంటే విజయ్ దగ్గర స్పష్టంగా కనబడుతుంది, ఏం కాదు నేను ముఖ్యమంత్రిని అయిపోతా కాబట్టి నాకు ఎవరితో అవసరం లేదు, డైరెక్ట్ నేను వెళ్ళిపోతా. సో ఈ ఏదైతే ఓవర్ స్పీడ్ ఉందో, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందో కొంచెం దెబ్బపడింది. ఎందుకంటే రాజకీయాల్లో
శత్రువులు కాసుకొని కూర్చుంటారు, అవకాశం వస్తే ఏదైనా చేద్దామని, రాజకీయ ప్రత్యర్థులు ముఖ్యంగా చెప్పాలి. సో అది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. మీరు అన్నట్టుగా స్టాలిన్ కూడా అంటే ముఖ్యంగా ఉదయనిధి కూడా ఉన్నాడు, ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్. సో ఉదయనిధి కూడా విజయ్ వీళ్ళందరూ కూడా యంగ్, ఒక కొత్త లీడరు, కొత్త వ్యక్తి, డైరెక్ట్ సినిమాల నుంచి డైరెక్ట్ సీఎం కావడం అనేది వాళ్ళు కూడా జీర్ణించుకోలేరు. సో ఖచ్చితంగా ఉదయనిధి కూడా స్టాలిన్ మీద ఫోర్స్ చేయొచ్చు. కొంతమంది ఆ వార్తలు కూడా వచ్చాయి, ఉదయనిధి డైరెక్ట్ స్టాలిన్ మీద ఫోర్స్ చేస్తున్నాడు. ఖచ్చితంగా మనం అవసరం అయితే ఏఐడిఎంతో పొత్తు పెట్టుకోవాలి, లేదంటే అవసరం ఇందులోకి వెళ్ళి కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొని మనం ఎందుకు ప్రభుత్వాన్ని మళ్ళా ఏర్పాటు చేయొద్దని ఉదయనిధి కూడా ఫోర్స్ చేస్తున్నాడు అనే ఒక వార్తలు కూడా మనకు వినబడుతున్నాయి. ఓకే రాజ్కుమార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొత్తానికైతే తమిళనాడులో మాత్రం ముక్కోణపు చదరంగా ఇదైతే నడుస్తుంది, వేగంగా మారిపోతున్నాయి. 5 రోజులైంది ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతున్నాడు విజయ్. తనకి అస్పష్టమైనటువంటి మెజార్టీ రావడం, 118 మ్యాజిక్ ఫిగర్ రాకపోవడం అనేది విజయ్కి బ్యాడ్ లక్గా మారింది. వాళ్ళు ఇస్తామని వీళ్ళు ఇస్తామని చెప్పేసి మొత్తానికైతే వాళ్ళందరూ కూడా టెన్షన్ పెడుతున్నారు వాళ్ళని, విజయ్ని. అధికారులకు విజయ్ అని నేను అని ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి ఇస్తారా ఎవరా అనే పరిస్థితి అయితే ఏర్పడింది. టీవీకే అధికారంలోకి వస్తుందా, విజయ్ సీఎం పగ్గాలు చేపడతారా అని చెప్పేసి వాళ్ళ అభిమానులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మనం ఎప్పటికప్పుడు 9+ న్యూస్లో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 9+ న్యూస్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.